చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో రోడ్డుపైనే మామిడికాయలు పారబోసి వదిలి వెళ్తున్నారు రైతులు. కూటమి సర్కార్ నిలువునా ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిలో 8 రూపాయలకి కొంటామని ప్రభుత్వం చెప్పినా అమలు కావడం లేదని వాపోతున్నారు. జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు కొనుగోలు చేయకపోవడంతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మూర్తి మనకి లైవ్లో అందిస్తారు. మూర్తి, మామిడి రైతులు అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు కొనడానికి ఫ్యాక్టరీలు కూడా ముందుకు రాని దుస్థితి. డీటెయిల్స్ అండి. కార్తీక్, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి పంటపైనే ప్రధాన జీవనాధారంగా ఉన్నటువంటి మామిడి రైతులు కష్టాలు గట్టెక్కించే వరే కరువయ్యారు. ప్రధానంగా ఓవైపు అధిక మొత్తంలో మామిడి దిగుబడి కావడంతో యొక్క జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు యొక్క వ్యాపారస్తులంతా కూడా ప్రధానంగా వీరు సిండికేట్గా మారి మామిడి కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించినటువంటి కిలో 8 రూపాయలకి తోతాపురి రకం జ్యూస్ ఫ్యాక్టరీలు కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ ఎక్కడ కూడా ఇది ఆచరణలో అమలు కావడం లేదు. ప్రధానంగా ఈ యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జ్యూస్ ఫ్యాక్టరీల ముందు 5 నుంచి 7 రోజుల పాటు పడిగాపులు కాస్తేనే కానీ లోపలికి వారు ఇచ్చినటువంటి టోకెన్ ఆధారంగా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉండడంతో రైతులు రోడ్లపైనే మామిడికాయలు దిగబోసి తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది రైతులైతే తోటల్లోనే మామిడికాయలు పక్వానికి వచ్చినప్పటికీ కూడా వాటిని కోసి వాటిని యథావిధిగా మార్కెట్కి తరలించి సొమ్ము చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎక్కడా కూడా చెట్లపైనే ఉంచేసి తమ యొక్క వ్యాపారాలకి తక్కువ రేటుకు అమ్ముకోలేక కొనుగోలు ఒకవేళ కోస్తే కూలీ ధర కూడా గిట్టుబాటు ధర కాకపోవడంతో చెట్లపైనే మామిడికాయలను ఉంచేస్తూ తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇటు వ్యాపారస్తులు ఇటు సిండికేట్గా మారిపోయినటువంటి జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు అయితే మాత్రం రైతులను అయితే నిలువు దోపిడీ చేస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం అయితే అడుగులో కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రైతులంతా కూడా రోడ్లపైకి వచ్చి తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. కార్తీక్, మూర్తి, 8 రూపాయలకి కొనమని ప్రభుత్వం చెప్పినా ఆ రేట్ ఎక్కడ కూడా అమల్లోకి రాని పరిస్థితి. సో దానికి సంబంధించి రైతులు ఏం చెప్తున్నారు? ప్రధానంగా ప్రభుత్వం ఏదైతే కిలో 8 రూపాయలకు యొక్క జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలకు కొనుగోలు చేయాలంటూ ఆదేశాలు ఇచ్చినప్పటికీ జిల్లా కలెక్టర్ల ద్వారా ఇటు తిరుపతి జిల్లా కలెక్టర్ అటు చిత్తూరు జిల్లా కలెక్టర్ కూడా క్షేత్రస్థాయిలో యొక్క మ్యాంగో జ్యూస్ యాజమాన్యాలను పిలిచి ఆదేశాలు జారీ చేశారు. కానీ వారు మాత్రం నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు. 2 రూపాయల నుంచి 3 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తాం, ఇష్టమైతే అమ్మండి, లేదనుకుంటే మీరు కాయలో నాణ్యత లేదు, క్వాలిటీ లేదంటూ తిరిగి పంపించేస్తుండడంతో రైతులంతా కూడా అందిన కాడికి మామిడికాయలు తోటల్లో కోసిన తర్వాత నిల్వ ఉండేటువంటి అవకాశాలు లేకపోవడంతో పెద్ద ఎత్తున యొక్క మామిడి లోడుతో ట్రాక్టర్లతో పడిగాపులు కాస్తూ రైతులంతా కూడా జ్యూస్ ఫ్యాక్టరీల ముందు పెద్ద ఎత్తున రావడంతో అందిన కాడికే వారంతా కూడా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వం ఏదైతే 4 రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పడంతో వచ్చిన ధరకే అమ్ముకోవడం ద్వారా ప్రభుత్వం ఇచ్చేటువంటి 4 రూపాయలు కలిసి వస్తాయన్నటువంటి ఒకే ఒక ఆశతో ఈ రైతులంతా కూడా తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. కానీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం కారణంగా యొక్క దళారులు ప్రధానంగా వ్యాపారస్తులు ఇటు జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు మాత్రం నిలువు దోపిడీ చేస్తూ ఉన్నాయి. 8 రూపాయలు ఖచ్చితంగా కొనుగోలు చేయాలంటూ సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ యొక్క ప్రాంతానికి వచ్చి రైతులకు ఇటు వ్యాపారస్తులకు సమావేశపరిచి చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా అమలు కావడం లేదు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ అనేది చాలా తక్కువగా ఉండడంతో జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాల విషయంలో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు.